ఇచ్చేసినటువంటి గౌరవ శ్రీ రవికిరణ్ యాదవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం సార్. మీకు మా స్వాగతం సుస్వాగతం. రవికిరణ్ యాదవ్ గారికి రమేష్ కిషన్ గౌడ్ గారు పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. సాయి చరణ్ గారు పూలగులతో రమేష్ గారి యొక్క బేసిక్గా దాని మొదటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి కొంచెం కళా థింగ్స్ మనం బయటకు తీసుకురావాలి, ఉన్న కళాకారులను ప్రోత్సహించాలి, షార్ట్ ఫిల్మ్స్ ముందు కృషి చేయాలి. హైదరాబాద్ ఉన్నప్పుడు రవీంద్రబాద్తో చాలా మటుకు ఆయన ఫిల్మ్స్ చూపించడం కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ దృష్టిలో తనను తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను అడిగాను, అంటే మనం హైదరాబాద్లో చేద్దామా లేకపోతే హైదరాబాద్లో చేద్దామా, హైదరాబాద్లో చేస్తే ఇంకెక్కువ మందికి ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని అడిగినప్పుడు మన ప్లేస్లో మనం చేయగలగడం చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల మన ఇక్కడ ఉన్న వాళ్ళలో లోకల్లో కొంతమంది కళ పట్ల కానీ, శ్రీరంగం పట్ల కానీ, లేదా రామరంగం పట్ల కానీ మనం కొంచెం ఆసక్తి మనం క్రియేట్ చేయొచ్చు అని చాలా మంది ఆయన చెప్పగానే మనం ఆఖరికి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. నిజంగా అప్రిషియేట్, అంటే జర్నలిస్టులు నిజంగా గుర్తించి కొంతమంది సీనియర్ మోస్ట్ని గుర్తించి వాళ్ళని సత్కరించడం కానీ, లేకపోతే ఫిల్మ్ మేకర్స్ అప్కమింగ్ వాళ్ళని ఒకరు గుర్తించి ఒక సపోర్ట్ లాగా, ఒక అవార్డు లాగానో లేకపోతే ఒక గుర్తింపు కృషిని 10 మంది ముందర చెప్పగలగడం వల్ల వాళ్ళకి నిజంగా ఒక విధమైన అప్రిషియేషన్ దొరుకుతుంది. కళాకారులకైతే, జనరేషన్కైతే ఒక చిరు సత్కారాలను మనం చేయడానికి అవకాశం ఉంది. అది నిజంగా అప్రిషియేట్ అండి. నేను గత సప్తగిరి ఎక్స్ప్రెస్ 2016లో నేను ప్రొడక్షన్ చేశాను. తర్వాత 2017లో సప్తగిరి ఎల్ఎల్ఏ మూవీ, 2019లో కర్నూలు దోసైతే మూవీ, 2021-22 మధ్యలో స్కైలాబ్ అనే మూవీ, అప్పుడు ఇంకోటి మేలో ధ్రువనక్షత్రం అనే విక్రమం, ఇది ఒక తమిళ, తెలుగు, మలయాళం అని హిందీలో వస్తుంది. గౌతమ్ డైరెక్షన్, అది గోల్డ్ ప్రాజెక్ట్ ఇప్పటికి లేట్ అవుతుంది. కాకపోతే మన ఆదిలాబాద్ నుంచి కానీ లేదా ఉత్తర తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది కళాకారులు కానీ, టెక్నీషియన్స్ కానీ నేను చూడలేదు. యాక్చువల్గా తెలంగాణ వాళ్ళ రిప్రజెంటేషనే తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ. అలాంటి దాంట్లో ఇంకా మన నార్త్ తెలంగాణ ఉన్న వాళ్ళు ఇంకా కొంత తక్కువ. కానీ గత 5-6 సంవత్సరాలుగా చాలా మార్పు కనబడడం జరిగింది. చాలా మంది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవడం కానీ, లేకపోతే ఒక సాంగ్స్ చేయడం కానీ, ఒక చిన్న చిన్న మూవీస్ చేయడం కానీ, వాళ్ళంతా వాళ్ళ ప్రొడక్షన్స్
దాంట్లో అంత సీరియస్నెస్ నాకు పెద్దగా అనిపించలేదు. కానీ గత 2-3 సంవత్సరాలుగా సిన్సియర్గా కళాకారులలో కానీ టెక్నీషియన్స్లో కూడా చాలా ముందుకు మార్పు కలపడం జరిగింది. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుంటూ మిగతా వాళ్ళు ఎవరికి తీసుకునే విధంగా వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. అది నిజంగా అప్రిషియబుల్. దానికి మేము అందరినీ అప్రిషియేట్ చేస్తాం. కాన్ఫిడెంట్గా ఇప్పుడు సాయిలో సెల్లైట్ సినిమాటిక్ క్రియేషన్స్ నుంచి నెక్స్ట్ వచ్చే మూవీలో కనీసం 25% ఆఫ్ నేను 25% ఆఫ్ పీపుల్ని మా ప్రొడక్షన్లో పుష్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఆర్టిస్టుల పరంగా కానీ టెక్నీషియన్ల పరంగా కానీ పుష్ చేసిన తర్వాత ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మన వాళ్ళందరూ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఒక లిఫ్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బాటలు వేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందు కూడా ఇలాంటి కళా అవార్డ్స్ అండ్ ఇలాంటి ప్రతిభా పురస్కారాలు ఇంకా ముందు చేయించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసి అందరికీ నిజంగా కృతజ్ఞతలు. ఈవెన్ చిలుకూరు రామేష్ గారు తీసుకెళ్ళి సోఫా అండ్ మళ్ళీ పురుషోత్తం గారికి, కృష్ణ గౌడ్ గారికి నిజంగా నేను అప్రిషియేట్ చేస్తాను. మరొకసారి నిర్వాహకులందరికీ నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్ యూ అండ్ యూ డూయింగ్ వెల్. అంటే మామూలు కృషి కాదు. నేను హాస్పిటల్లో ఉండి నా అపాయింట్మెంట్ కోసం ఆయన వెయిట్ చేసి నన్ను పట్టుకొని ఒప్పించి ఇది ఖచ్చితంగా బాగుంటుంది 2-3 సార్లు ఖచ్చితంగా రండి మనం చేయాలి. ఒక ఇనిషియేషన్ అయితే మనం మొదలెడతాం. తర్వాత అది ఉంటుంది. మళ్ళీ ఈరోజు మనం మన శత్రువుల దానికి దివాళ్ళు అనిపించడం కానీ అంటే మళ్ళీ కూడా ఇలాంటి కళాకారులు ఇది ఉన్నారని చెప్పడం ద్వారా 10 మందికి అప్రిషియేషన్ వస్తుంది. నిజంగా ఒక గుర్తింపు అనేది మెయిన్గా కళాకారులకు ఎప్పటికైనా ఒక గుర్తింపే చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. డబ్బుల కంటే మిగతా వాటి కంటే ఎక్కువ మంది గుర్తింపు మరియు వాళ్ళ పట్ల ఉన్న ఒక కంఫర్ట్నెస్ కానీ వాళ్ళు గుర్తించుకొని అప్రిషియేట్ చేసినప్పుడు వచ్చే ఆనందం వాళ్ళకి ఇంకో విధంగా ఉండదు. ఎందుకంటే సబ్జెక్ట్ రిలేటివ్లో నేను యాక్ట్ కూడా చేస్తున్నాను కాబట్టి ఆ కళాకారులుగా ఎట్లా ఉంటుందన్న పర్సెప్షన్ నాకు ఐడియా ఉంది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేట్ వాళ్ళు. మీరు ఈ కార్యక్రమాలు వచ్చినందుకు మిమ్మల్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. ఈ రోజుల్లో ఒక కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలంటే కొంతమంది జనాలు అప్రిషియేట్ చేస్తే తప్ప దాన్ని సక్సెస్ అనలేకపోయే పరిస్థితి. ఈరోజు సండే అయినా సరే మీరు అందరూ పనులలో వచ్చినందుకు ఈ కార్యక్రమానికి నిజంగా మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తున్నాను.